టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. చాలా మంది పిల్లలు నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వచ్చినప్పుడు ఎక్కువ మంది పిల్లలు అడిగేది ఏంటంటే, పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్ని మనం ఎంకరేజ్ చేయాలి కదా సార్, మీరు ఎంకరేజ్ చేయొద్దంటే ఎట్లాగంటారో, పిల్లవాడు సివిల్ సర్వీస్కి వెళ్తానంటున్నాడు, లేకపోతే ఇది జేఈకి వెళ్తానంటున్నాడు, నీట్కి వెళ్తానంటున్నాడు, లేకపోతే ఎంఐటీకి వెళ్తానంటున్నాడు, ఆక్స్ఫర్డ్కి వెళ్తానంటున్నాడు, లేకపోతే నాసాకి వెళ్తానంటాడు, సైంటిస్ట్ అవుతానంటాడు. రకరకాలుగా పిల్లలు చాలామంది అడుగుతూ ఉంటారు కదా. వీళ్ళందరినీ మీరు ఎంకరేజ్ చేయకపోతే, మీరు చేయకపోతే ఎట్లా సార్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కదా అంటారు. ఎప్పుడునంటే పిల్లల్ని మీరు చూసేటప్పుడు ఎంకరేజ్మెంట్ అనేది డిస్కరేజ్మెంట్ అనేది కాదండి. ప్రాక్టికల్గా వాళ్ళ ఎబిలిటీ ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుని మీరు ఎంకరేజ్ చేయాలి. అన్నిటి ఎంకరేజ్. ఇప్పుడు ఎవడో వచ్చి ఒక పిల్లల్ని తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకుంటానంటే ఎంకరేజ్ చేస్తారా, లేకపోతే పోయి నేను అడుక్కుంటానంటే ఎంకరేజ్ చేస్తారా? సో మీకు అది మనసులో ఏదో మీకు కూడా కోరిక ఉండడం వల్ల మీరు ఎంకరేజ్ చేస్తాను అన్న పాజిటివ్ ఒపీనియన్తో తెలియక సైకలాజికల్గా అలా అంటున్నారు తప్ప అన్నీ ఎంకరేజ్ చేయం కదండి. మనమే కూడా ఇప్పుడు ఎవడో పిల్లల్ని తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకుంటాను, లేదంటే నేను మానేస్తాను, లేకపోతే నేను చదువు మానేస్తాను అన్నాడు, ఎంకరేజ్ చేస్తాం మనం? చదువు మానేస్తానంటే ఎంకరేజ్ చేయం కదా. సో నెగిటివ్ వాటినేమో ఎంకరేజ్ చేయడానికి చెయ్యం, పాజిటివ్ వాటిని ఎంకరేజ్ చేస్తాం. కరెక్టే, పాజిటివ్ వాటిని ఎంకరేజ్ చేయాలి. కానీ ఆ ఎంకరేజ్ చేసేటప్పుడు కూడా ఎబిలిటీని చూడాలి. ఎందుకంటే కోచింగ్ సెంటర్ వాళ్ళందరూ కూడా మీ పిల్లోడు మంచోడు, తెలివైనోడు, గ్యారెంటీగా ర్యాంక్ వస్తుంది, చాలా తెలివైనోడు అని చెప్పి రకరకాలుగా చెప్పి మోసాలు చేస్తున్నారండి వీళ్ళు. సో దయచేసి 1-2 సార్లు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లవాడి ఎబిలిటీని చెక్ చేసుకుని వాడికి లేజీగా ఉంటాడా, చదువుతాడా, ఎంత హార్డ్ వర్క్ చేయగలడో ఇవన్నీ చూడాలి. ఎలా అంటే ఏమంటారంటే, సార్ ఇప్పుడు దాకా ఆడికి చదవలేదు, ఇప్పుడు నుంచి కష్టపడి చదువుతాడంట అంటారు. ఇప్పుడు నుంచి కష్టపడి చదువుతాడని చెప్పి నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పి సలహా ఏంటంటే, ఈ యొక్క సమ్మర్ నెల ఉంది కదండి, ఈ నెల రోజుల్లో రోజుకు ఒక 14 గంటలు 12 గంటలు చదవమని చెప్పండి ఇంట్లో. ఈ నెల రోజులు చదివిన తర్వాత అప్పుడు మీరు ఆడు చెప్పింది ఎంకరేజ్ చేయండి. మీరు ఈ నెల రోజులు నేను ఖాళీగా తిరుగుతాను, గాలికి తిరుగుతాను, చదవను, కానీ సెలవులు అయిపోయిన తర్వాత నన్ను జాయిన్ చేస్తే నేను పొడి చేస్తాను అన్నటువంటి వ్యక్తుల యొక్క మాటల్ని మీరు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా సీరియస్గా చదువుతానని మారిపోయినన్న మాట వాస్తవం అయితే ఈ సమ్మర్లో రోజుకి 14 గంటలు 13 గంటలు చొప్పున మొబైల్ టీవీ లేకుండా ఇంట్లో కూర్చుని తన్ని పెట్టి పడుకుని పొద్దున 10ంటికి లెక్కకుండా చదవమని చెప్పండి. ప్రూవ్ చేసుకోమనండి. 4 రోజులు ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు వాటిని ఏదైతే చెప్తాడో అతను ఎంకరేజ్ చేయొచ్చు. అందువల్ల ఏది పడితే అది ఎంకరేజ్ చేయాలి కదా అని పిల్లలు ఏది మాట్లాడితే అది దాన్ని మీరు పాజిటివ్గా మీరు తీసుకుని మీరు ఎంకరేజ్ చేస్తే పిల్లలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోను, రాజేంద్ర నగర్లోను, బెంజ్ సర్కిల్లోను జేఈలు, నీట్లు, సివిల్ సర్వీసులు, గేట్లు, క్యాట్లు రాకుండా మిగిలిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఇక్కడ నేను డిస్కరేజ్ చేయడం కాదండి, ఎబిలిటీని చూడాలి, పాస్ట్ ఎబిలిటీని చూడాలి, ఫ్యూచర్ ఎమోషన్స్ కాదు. చాలామంది పిల్లలు చేసి తప్పు ఏంటంటే 10th క్లాస్ నార్మల్గా చదువుతాడు, ఏదో పైపైన చదివాడు, 60 మార్కులు 70 మార్కులు కూడా వచ్చి ఉండాలి, లేకపోతే 10th క్లాస్ ఏదో మార్కులు వచ్చి ఉంటాయి, పెద్ద బేసిక్ కాన్సెప్చువల్గా డెప్త్ లేడు. డెప్త్ ఉండదని మీరు అనుకుంటారు, అది టెస్ట్ చేయరు కదా, మీ టెస్టింగ్ ఏమి ఉండదు కదా. అనుకునే సార్ జేఈకి వెళ్తానంటే టాప్ సెక్షన్లోకి వేసేస్తాం సార్, నారాయణకి వెళ్తే ఇదే టాప్ సెక్షన్ అని చెప్పారు సార్, ఏదో లేకపోతే కొల్లూరు లేదా చైతన్యంలో ఓపెన్ చేశారట, లేకపోతే మాడ్యులర్ సైడ్ ఎవడో ఓపెన్ చేశారట, 9 ఓపెన్ చేశారంట, విజయవాడలో ఏదో కొత్తగా ఎవడో పెట్టాడంట, లేకపోతే అన్ అకాడమీ అంట, లేకపోతే ఫిజిక్స్ వాళ్ళ అంట, ఇలా రకరకాల ఇన్స్టిట్యూట్ల పేర్లు చెప్పి మేము దగ్గర నుండి చూసుకుంటామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. అవి మీరు కాదండి. అలాగే నీట్ అయినా, లేకపోతే సివిల్ సర్వీస్ అయినా, లేకపోతే అండర్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయిన తర్వాత లేకపోతే సార్ నేను గూగుల్కి వెళ్తాను, మైక్రోసాఫ్ట్కి వెళ్తాను అంటాడు, ఏదో టైర్ 3 కాలేజ్, ఎంసెట్ కాలేజ్లోకి వెళ్ళి. ఇవన్నీ కూడా అలా ఇమాజినేషన్లో మీరు ఎంత బతకండి. ఇప్పుడున్న నొప్పిని పోస్ట్ మ్యాన్ చేసి ఫ్యూచర్ మీద గెంటేస్తున్నారు మీరు. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే, ఇప్పుడు నొప్పి ఉందనుకోండి, ఫ్యూచర్లో పీజీకి వెళ్తానులే, ఇప్పుడైతే ప్రస్తుతానికి చదువుతానులే, ఈ నొప్పిని మీరు ఎంతకాలం గెంటికి వెళ్ళలేరు. సో అండర్ గ్రాడ్యుయేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. పిల్లలు ఏది అడిగితే అది ఎంకరేజ్ చేయకూడదు. 1-2 సార్లు మీరు వెరిఫై చేసుకుని అతని ఎబిలిటీని వెరిఫై చేసుకుని అతని సీరియస్నెస్ యాక్షన్లో ఉందా, సీరియస్నెస్ వర్డ్లో ఉందా, లేకపోతే ఎమోషనల్గా ఉందా, అతనికి ఉన్న ఐక్యూ లెవెల్ ఎంత, అతనికి ఉన్న హార్డ్ వర్కింగ్ నేచర్ ఎంత, అతనికి ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఎంత నాలెడ్జ్ కావాలి, టైం సరిపోతుందా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2 years ఉన్నప్పుడు లేదా 1 year ఉన్నప్పుడు టైం సరిపోతుందా లేదా, ఇవన్నీ కూడా 1-2 సార్లు బేరేజ్ వేసుకుని డెసిషన్ తీసుకోవాలి తప్ప, డెసిషన్ తీసుకుని చాలామందికి ర్యాంకులు వచ్చిన తర్వాత 4 ఏళ్ళు 3 ఏళ్ళు వేస్ట్ చేసుకున్న తర్వాత దేనికి పనికి రాకుండా ఈ డీమ్డ్ కాలేజీలోనూ టైం 3లో చదవడం, లేకపోతేనేమో సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్ రాసి ఇంట్రెస్ట్ కదా అని వెళ్ళిన తర్వాత దేనికి పనికి రాకుండా హైదరాబాద్లోను, విజయవాడలోను ఖాళీగా రోడ్ల మీద తిరగడం తప్ప దేనికి పనికి రాకుండా యూత్ అంతా వేస్ట్ అయిపోతుంది మనకి. అసలు ఈ యూత్ అనేది డెమోగ్రాఫిక్ డివిడెంట్ అని చెప్తున్నారు కాబట్టి తప్ప కాదండి, డెమోగ్రాఫిక్ లైబిలిటీ ఇది. సో దయచేసి ఇంట్రెస్ట్ ఉంది కదా అని అన్ని సందర్భాల్లో మీరు ప్రమోట్ చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. క్రాస్ వెరిఫై చేసుకుని 1-100 సార్లు క్రాస్ వెరిఫై చేసుకుని అప్పుడు దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఒక ఆప్షన్ లేకపోతే 100 ఆప్షన్లు ఉంటాయి. సో అందు గురించి ఏంటంటే ఆప్షన్స్ ప్లెంటీ ఉంటాయి, అవి తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళాలి తప్ప, మా పిల్లడు అడిగిన దానికి మేము ఎంకరేజ్ చేయకపోతే ఎలా సార్, మేము ఎంకరేజ్ చేయొద్దా, ఇది కాదండి. ఈ పొగరు మనం అక్కడ చూపించకూడదు. వాడి ఎబిలిటీని అసెస్మెంట్ చేయడంలో మీరు బెటర్గా థింక్ చేసి కరెక్ట్గా అసెస్మెంట్ చేసి మీరు డెసిషన్ తీసుకున్నట్లయితే లైఫ్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. చాలామంది పిల్లలు కెరియర్ని అలా పాడు చేసుకుంటున్నారు. పిల్లలు వాళ్ళ చేతులతో వాళ్ళు పాడు చేసుకున్న కొంతమంది అయితే తల్లిదండ్రులు వాళ్ళకున్న ఆశల్ని రుద్ది
వాళ్ళు పాడు చేస్తున్నారు. వీరిద్దరూ కాకపోతే ఎవడో టీచర్ మోటివేట్ చేసి అబద్ధాలు చెప్పి మోటివేట్ చేసి ఏదో అడ్మిషన్ గురించో ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తుంది, మంచోడే తెలివైనడు అని చెప్పేసి మోసం చేసేస్తున్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సివిల్ సర్వీస్ వాళ్ళు కూడా 10th క్లాస్ వాడు తీసుకెళ్ళి ఐఏఎస్ అయిపోతాడండి మీ అబ్బాయి తెలివైనడు, 10th 10 వచ్చింది తెలివైనడు అని చెప్పి ఆడ అబద్ధం చెప్పి, ఇంటర్లోడికి అబద్ధం చెప్పి ప్రతి కోచింగ్ సెంటర్ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. దయచేసి ఈ మోసపోకుండా అడ్మిషన్ సీజన్స్లో మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.